గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ బృందం బయలుదేరింది. దీనిపై మరిన్ని వివరాలను ఆ పార్టీ ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావును అడిగి తెలుసుకుందాం. దయాకర్ రావు గారు, మీరు ఎన్ని గంటల వరకు బాబ్లీ చేరుకుంటారు? అక్కడ ధర్నా తదితర నిరసన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? ఇప్పుడు 3 ప్రాజెక్టులు అయినాయండి. దాదాపు 9 ప్రాజెక్టులు ఉన్నాయండి. 3 ప్రాజెక్టులు చూసిన తర్వాతనే మేము చాలా విచిత్రపోతున్నామండి. ఎందుకంటే అప్పిగారు ప్రాజెక్ట్ అని 24 అంటే 0.24 టీఎంసీల వాటర్ అనేది చెప్పారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 3-4 టీఎంసీల వాటర్ వాడుకునే అవకాశం ఉన్నదండి. చెక్ డ్యామ్ అని చెప్పారు, దాదాపు 10 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కటి 100 కోట్లు 125 కోట్లతో నిర్మిస్తున్నారండి. మేము గిరిటిపురం చూసినా అంతే జోరుగా నడుస్తున్నది. జోగులాదేవిది అయితే 10 రోజుల నుంచి విపరీతంగా మొదలుపెట్టారు. దాదాపు 2 months నుంచి దాటారు, ఇప్పుడు మొదలు పెట్టారు. అది పెద్ద ప్రాజెక్ట్ అండి. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేది ఉంటే ఈ తెలంగాణకు సుక్క రాదు, శ్రీరామసాగర్కు సుక్క వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని వరదలు వచ్చినా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. దాదాపు గతంలో మేము 60 టీఎంసీల వాటర్ అంటే వీళ్ళు వాడుకుంటారని మేము అనుకున్నాం. ఇప్పుడు 60 కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ వాడుకుంటున్నారు. 10 కోట్లతోటి స్టార్ట్ చేసిన ఈ చెక్ డ్యామ్ల పేరు మీద ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఒక్కొక్క దానికి 100-125 కోట్లు పెంచడం కూడా జరిగింది. అందరం కూడా నడుచుకుంటే ప్రాజెక్ట్ చూడాలి అని పోయి చూడడం జరుగుతున్నది. మా టీం అందరూ కూడా